హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసేసి ఒక షార్ట్ ట్రావెల్ వ్లాగ్ చూపిస్తాను. జస్ట్ ఒక స్మాల్ ట్రిప్, మారేడుమిల్లి వెళ్తున్నాము. ఒంగోలు నుంచి మార్నింగ్ 6:30 మేబీ 6:45 అట్లా బయలుదేరాము. మాకు రీచ్ అయ్యేసరికి అక్కడికి 12:45 అట్లా అయింది. అండ్ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బ్రేక్ఫాస్ట్ ఆగాము అంతే. ఇంకా జర్నీ చేస్తూనే ఉన్నాము. ఇక్కడ మేము వెళ్ళిన రోజు కొంచెం ఇక్కడ ఎండగానే ఉంది, కాకపోతే మారేడుమిల్లిలో కొంచెం చల్లగా ఉంది. క్లైమేట్ చూసుకొని వెళ్ళాము. బెస్ట్ ఎవరైనా మారేడుమిల్లి ట్రావెల్ చేయాలనుకుంటే వర్షాలు పడతాయి కదా, జూలై ఆగస్ట్ నుంచి ఫెబ్ దాకా వెళ్ళండి. చాలా వెదర్ అనేది ప్లెజెంట్గా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు కూల్గా ఉంది కాబట్టి ఓకే, బాగానే ఉంది. అండ్ మధ్యలో చిలకలూరిపేటలో ఒక బ్రేక్ఫాస్ట్ అని చెప్పి అక్కడ ఎక్కువ ఫేమస్లా ఉంది, ఎక్కువ మంది ఉన్నారు. పద్మనాభయ్య టిఫిన్స్ హోటల్స్ అంట. అక్కడ ఆగాము. ఓకే బ్రేక్ఫాస్ట్ మరి అంత సూపర్గా లేదు, మరి తినలేకుండా అయితే లేదు, బాగుంది, పర్లేదు, వెళ్ళచ్చు. అండ్ నెక్స్ట్ అది అయిపోయాక ఇంకా స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి మేము అక్కడ వన్ డే స్టే చేసాము. అంటే ఈరోజు వెళ్ళాము. నేను మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 o'clock అట్లా బయలుదేరాం. 1 day స్టే చేసాము. ట్రావెలింగ్కి మొత్తం 1 day వేసుకోండి. ఏంటంటే వెళ్ళిన రోజంతా కొంచెం కూల్గానే అనిపించింది, పక్క రోజు మాత్రం కొంచెం ఎండగానే ఉంది. ఇంకా ఇక్కడ మన ఏపీలో ఏంటంటే ఇంకా ఇదొక్కటే కొంచెం ఈ టైంలో కూల్గుంట ప్లేస్ ఉంది. సో అందుకని ఇక్కడికి వెళ్ళాము. మీరు కానీ వెళ్ళాలనుకుంటే జూలై ఆగస్ట్ నుంచి బెస్ట్ టైము. వెదర్ అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మీరు వెళ్ళచ్చు. అండ్ మేము దిగిన రిసార్ట్ కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్ అని చెప్పచ్చు. అంటే రూమ్స్ వైజ్ అనే కాదు, మొత్తం అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ, వాళ్ళు మనకి ఈ ఫుడ్ కానీ, నెక్స్ట్ వాళ్ళు మనకి ఇంకా అన్ని పిల్లలకు ప్లే ఏరియా ఇంక్లూడ్ అయ్యింది. ప్లే ఏరియా అంటే ఉయ్యాలలు అట్లా ఉన్నాయి. నెక్స్ట్ పూల్లో రైడ్స్ కూడా ఇచ్చారు. అండ్ వెనకాల రివర్ ఫ్లో ఉంది ప్రైవేట్గా. సో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యాయి. అండ్ కాస్ట్ కూడా మనకు అండర్ 5,000లోనే ఉంది. అంటే రూమ్ వచ్చేసి 3,000 నుంచి 5,000 లోపు ఉంది. అండ్ వీకెండ్స్ వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం ముందే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా హైదరాబాద్ అక్కడి నుంచి కూడా వీకెండ్స్లో బాగా వస్తారు ఈ ప్లేస్కి. సమ్మర్ అయినా కానీ సమ్మర్లో కూడా బాగానే ఉన్నారు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం అక్కడికి వీకెండ్స్లో ముందే బుక్ చేసుకోండి. ఆ ప్రాపర్టీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పచ్చు ఉన్న వాటిల్లో. ఎందుకంటే ఇంకొన్ని చూసాము, మేమైతే ఎప్పుడు ఇందులోనే దిగుతాము. ఇంకొన్ని చూసాం కానీ అవన్నీ ఏంటంటే ఉట్టి రూమ్స్ ఉన్న దగ్గర అయితే ఫుడ్ లేదు, ఫుడ్కి బయటికి వెళ్ళాలి. దీనికైతే ఏంటంటే మనకి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంటరీ ఇస్తారు మనం పే చేసిన దాంట్లోనే. అండ్ నెక్స్ట్ ఇంకా ఫుడ్ కూడా బాగుంది. ఈ సమ్మర్లో కనుక మారేడుమిల్లి వెళ్ళాలనుకుంటే మీరు వెదర్ చూసుకొని వెళ్ళండి. ఒకవేళ రైన్ కానీ అట్లా ఉంటే చక్కగా వెళ్ళండి. బాగానే కూల్గా అనిపించింది మాకైతే. మేము స్టే చేసిన రోజు పక్క రోజు కొంచెం సన్నీగా అనిపించింది, కానీ ఇంకా మేము ఏంటంటే ట్రావెల్ చేసేసాం కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా అంతేం అనిపించలేదు. మామూలుగా ఉన్నంతసేపు కొంచెం వేడిగా అనిపించింది. అండ్ వాటర్ ఫాల్కి కూడా వెళ్ళాము. అండ్ లాస్ట్ వరకు చూడండి. మేము గుడిసె లొకేషన్కి ఎప్పుడు వెళ్ళినా గుడిసె లొకేషన్కి ఏమైద్దో లాస్ట్లో తెలుస్తుంది. చూడండి ఒకసారి లాస్ట్ వరకు. ఇంకా గోదావరి జిల్లాలకి ఎంటర్ అవ్వగానే మాకు చుట్టూ కొబ్బరి చెట్లు, ఈత చెట్లు, చూడటానికి మాత్రం గ్రీనరీ అయితే చాలా బాగుంది. దిగి కొన్ని పిక్స్ అలా దిగుదాం అనుకున్నాను కానీ ఎండగా ఉండింది. లేకపోతే ఇంకా వెదర్ కూల్గా ఉంటే మాత్రం మనకి ఇంకా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఆ గ్రీనరీ చూస్తా అట్లా. ఎంతైనా రోజు ఇట్లా హడావుడి లైఫ్లో అట్లా ఒక రోజు 2 days ఇట్లా నేచర్ మధ్యలో వెళ్ళి ఉంటే మనకి కూడా మనసుకి ఎంతో ప్లెజెంట్గా అనిపిస్తుంది.
ఇంకా రాజమండ్రి రీచ్ అయిపోయాం. రాజమండ్రి రీచ్ అయిపోయినాక అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్ ఉంటది కదా! రాజమండ్రి ఎయిర్‌పోర్ట్. ఆ రోడ్‌లో వెళ్ళాలి మనం. వెళ్తే మనకి మారేడుమిల్లికి రీచ్ అవుతాము. మధ్యలో ఇంకా రంపచోడవరం మీద నుంచి ఇంక వెళ్ళాలి. అండ్ మీకు ఇక్కడ ఈ రిసార్ట్ నేమ్ చూపిస్తాను. చూపించాక కొంచెం సేపు మ్యూజిక్ పెడతాను. ఆ రిసార్ట్ అంతా చూసేసేయండి. నెక్స్ట్ మళ్ళీ మీతో మాట్లాడతాను. రిసార్ట్ నేమ్ వచ్చేసి బర్డ్స్ నెస్ట్. ఇది మనకి మారేడుమిల్లికి 10 కిలోమీటర్స్ ముందే ఉంటుంది. 10 to 12 కిలోమీటర్స్ ముందు. సో మనకి ఏంటంటే అన్నీ ఉంటాయి ఇందులో ఫెసిలిటీస్. చూసేసేయండి, మీకు ఒకసారి చూపించేస్తాను. తీసుకున్న రూమ్ అయితే ఇది. ఇంతకుముందు లాస్ట్ టైం వ్యూ ఉన్న రూమ్ తీసుకున్నాం. అదేంటంటే రివర్ స్ట్రీమ్కి ఆపోజిట్గా మనకి వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మేము ముందే బుక్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాక బుక్ చేసుకున్నాము. సో ఏంటంటే ఆ రూమ్స్ అన్నీ హాలిడేస్ కాబట్టి ముందే బుక్ చేసుకున్న వాళ్ళు తీసేసుకున్నారు. అండ్ ఇది కూడా బాగుంది. సో సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ అంతా గ్రీనరీగా అంతా బాగుంది. అక్కడ చెట్టు నిండా అయితే కాయలు ఉన్నాయి. దబ్బకాయలు అంటారు కదా, నిమ్మకాయల్లో పెద్ద సైజు ఉంటాయి కదా, వీటిని ఏదో మీరు ఆవకాయ పచ్చడిలాగా కూడా పెట్టుకుంటారు దబ్బకాయతో. ఆవకాయ కాదులేండి, దబ్బకాయ ఏదో ఏదో పికిల్ పెడతారు. చెట్టు నిండా ఉన్నాయి బాగా. అండ్ చుట్టూ ఇక్కడి నుంచి కూడా వ్యూ బాగుంది. అంతా మౌంటైన్ వ్యూ కనిపిస్తా బాగుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా సూపర్గా ఉంది. కొంచెం చలిగా కూడా అనిపించింది. వర్షం పడింది ఈవినింగ్ లైట్గా. ఇంకా మేము లంచ్ ఆర్డర్ చేసేసేసి అంతలోపు రివర్ స్ట్రీమ్ దగ్గరికి వెళ్ళాము. కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసాము. రోజు మేము వెళ్ళిన రోజు బాగా వర్షం పడేలాగా ఉంటే కొంచెం బాగా హ్యూమిడ్గా ఉంది క్లైమేట్. అదే చూపిస్తున్నాను వ్యూ అంతా చూడండి ఒకసారి. అండ్ అక్కడ ఏంటంటే ఆ రిసార్ట్లో ఎక్కువ పనస చెట్లు ఉన్నాయి. పనసకాయలు కూడా బాగా కాసున్నాయి. కానీ అవి మనం తీసుకోవడానికి ఏం లేదు, వాళ్ళు మనకేం సేల్ చేయరు. సేల్ చేస్తే తీసుకుందాం అనుకున్నాను. అండ్ అక్కడ ఇంకొకటి ఏంటంటే మేము ఈ రిసార్ట్లోనే కొంచెం
ఏమంటారు స్టోర్ ఒకటి ఉంది, రెస్టారెంట్ అట్ స్టోరు. అందులో ఏంటంటే వాళ్ళు అక్కడ దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నారు. మనకు కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు విజిట్ చేసేసి. అండ్ మేము అక్కడ రివర్ స్ట్రీమ్ దగ్గరికి వెళ్ళేసరికి కొంతమంది తెలంగాణ నుంచి ఒక మినీ బస్ వేసుకొని కొన్ని ఫ్యామిలీస్ వచ్చాయి. ఒక 6 or 7 ఫ్యామిలీస్ వచ్చాయి. వాళ్ళందరూ బాగా పిల్లలు అందరూ వచ్చారు. వాళ్ళ రివర్ స్ట్రీమ్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంత్యాక్షరి గేమ్స్ అట్లా ఆడుతున్నారు స్ట్రీమ్లో కూర్చొని. నేను ఎక్కువ వీడియో తీయలేదులేండి వాళ్ళని, ఊరికనే కొంచెం మేము వెళ్ళేటప్పుడు వీడియో తీసుకునేసరికి వాళ్ళు కూడా ఉన్నారు, కొంచెం ఇంక్లూడ్ అయ్యారు. వాళ్ళ జెంట్స్ అందరూ ఒకవైపు కూర్చున్నారు, లేడీస్ అందరూ అటువైపు కూర్చున్నారు. పిల్లలు లేడీస్ అందరూ వాళ్ళైతే చాలా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. మనం కూడా అట్లా గ్రూప్గా వస్తే బాగుంటుంది చాలా, ఇలాంటి ప్లేసెస్కి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఒక 1/2 hour కూర్చున్నాము. వాళ్ళు 1/2 hour పాటలు పాడుతూనే ఉన్నారు తెగ. అది కూడా కొంచెం కామెడీగా పాడుతూ ఉన్నారు వాళ్ళు కావాలనే. ఇంకా మనము వర్షాకాలంలో వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడే చూడొచ్చు వాటర్ ఎట్లా ఫ్లో ఉందో. మా పిల్లలైతే వాళ్ళు వచ్చినప్పటి నుంచి పూల్కి వెళ్తాం వచ్చింది ఇప్పుడే. వాళ్ళకి పూల్ అంటే సరదా అనమాట. ఎప్పుడు వెళ్తూనే ఉంటారు. ఇక్కడ ఒంగోలులో కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పూల్ అని చెప్పి అంటుంటారు. ఇంకా చెప్తున్నాం ఇప్పుడు కాదులేమ్మా, ఈవినింగ్ వెళ్దాము, కొంతసేపు కూర్చోండి అని చెప్పి. ఇంకా వాళ్ళు బుంగమూతి పెట్టుకొని కూర్చొని ఉన్నారు ఇద్దరు. ఇంకా వాళ్ళు అంతే కదండి పిల్లలు, వాళ్ళు ఏదనుకుంటే అది చేయాలి. ఇంకా అలా కూర్చొని ఉన్నాము. వాటర్లో కన్నా తడుస్తాం మమ్మీ అంటే, వద్దమ్మా ఈవినింగ్ చేద్దురులే, ఇప్పుడు వద్దు, ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళాలి కొంచెం అని చెప్పి అట్లా కూర్చోబెట్టాము. ఇంకా అలా కొన్ని ఫొటోస్ తీసుకొని కొంతసేపు అట్లా నేచర్ని చూసి ఎంజాయ్ చేసాము. తర్వాత ఇంకా మళ్ళా ఫుడ్ తినేసేసి నెక్స్ట్ గుడిసెకి వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. ఫుడ్ అయిపోయాక చూడండి, మీ గుడిసెకి వెళ్దామని వెళ్ళాము, లాస్ట్లో ఏమైందనేది. ఎప్పుడు చూడండి గుడిసెకి వెళ్ళాలని అనుకుంటూ ఉంటాము. లాస్ట్ టైం ఏమైందంటే ఇట్లాగే జూన్ ఎండింగ్లోనే జూలై స్టార్టింగ్లోనే వచ్చాము. అప్పుడు ఏంటంటే ఫుల్ వర్షం పడుతుంది. గుడిసెకి వెళ్దామని చెప్పి నైట్ అనుకున్నాం. మార్నింగ్ వెళ్ళాలనుకునే టైంకి 3 o'clock నుంచి అసలు ఫుల్ వాన. ఇంకా సో అప్పుడు ఏంటంటే అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది గుడిసెకి వెళ్ళేది. సో అప్పుడు వెళ్ళలేకపోయాం. సరే ఎప్పుడైనా వెళ్దామని చెప్పేసేసి లంచ్ చేసేసి స్టార్ట్ అవుదాంలే అని చెప్పి ఇంకా వెళ్ళాము. ఇంకా పిల్లలు అక్కడ కొంచెంసేపు ఉయ్యాలతో ఆడుకున్నారు. అండ్ నాకు లాస్ట్ టైం ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ కూర్చొని ఉయ్యాల ఊగుతుంటే అది కొబ్బరి చెట్టు కింద ఉందన్నమాట ఉయ్యాల. పైనుంచి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, పసికిల్ పామో ఏదో అంటారు తన పేరు, అది పడింది ఒక్కసారిగా. అది పడేసరికి ఇంకా పరుగు. ఇంకా అప్పటి నుంచి నేను ఎప్పుడు వచ్చినా కానీ ఆ ఉయ్యాల్లో కూర్చోను. నాకు ఇంకా అన్నీ చూసుకుంటూ ఉంటా, ప్రతి చెట్టు కింద ఏమన్నా అట్లా పాములు ఉంటాయా ఏంటి అని చెప్పేసేసి. ఎందుకో నాకు పాములు అంటే భయం ఉంది. నెక్స్ట్ వాటిని చూస్తే నాకు ఎందుకో అదొక అలా అయిపోతుంది. ఇంకా అందుకని ప్రతి చెట్టు చూసుకుంటూ ఉంటాను. ఇంకా వచ్చినప్పటి నుంచి ఇంకా అదే చేస్తుంటాను. ఇంకా ఇక్కడ ఏంటంటే ర్యాబిట్స్ ఉన్నాయి, బాతులు ఉన్నాయి. పిల్లలు కొద్దిసేపు వాటితో ఆడుకున్నారు. మనం ర్యాబిట్స్కి ఫీడ్ కూడా చేయొచ్చు. మా పిల్లలు అయితే ఇక్కడికి వస్తే ర్యాబిట్స్కి ఫీడ్ చేస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఇష్టపడేది పూల్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఇట్లా ర్యాబిట్కి ఫీడ్ చేయడం కూడా వాళ్ళకి చాలా ఇష్టము. కొంచెం సేపు వెళ్ళి ఆ బాతులతో అట్లా ఆడుకున్నారు. ఈ ట్రిప్లో అయితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. ఇంట్లోనే ఉంటున్నారు కదా ఈ సమ్మర్ ఎండలకి. ఇంక ఇట్లా వెకేషన్కి వచ్చేసరికి ఒక 1 day అట్లా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. బాగా చక్కగా అక్కడున్న వాటితో స్పెండ్ చేసి నెక్స్ట్ పూల్లో కొంచెం ఒక 1 hour అట్లా ఆడుకున్నారు, స్విమ్ చేశారు. వాళ్ళు మాత్రం చాలా, అంటే మేము వచ్చింది వాళ్ళ కోసమేనండి.
సమ్మర్‌లో వాళ్ళింకా ఇంట్లోనే ఉంటారు. రోజు బయటికి రాకుండా, రోజు ఆ టీవీలు అవే చూస్తా అట్లా ఉన్నారు కదా అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని తీసుకొచ్చాము. వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ కర్రీ ఆర్డర్ చేశాము. బావుంది చాలా. ఫుడ్ కూడా చాలా బావుంది. నెక్స్ట్ గుడిసెకి బయలుదేరాము. గుడిసె ఏంటంటే మేమున్న లొకేషన్ నుంచి 50 కిలోమీటర్స్ అనమాట. ఎందుకంటే మేము మారేడుమిల్లి నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్నాం కదా! మారేడుమిల్లి నుంచి 40 అనమాట గుడిసె లొకేషను. అండ్ ఏంటంటే మనము గుడిసెకి వెళ్ళాలంటే మన వెహికల్ ఉంటే మన వెహికల్ నుంచి పుల్లంగి అనే ఊరు ఉంటుందంట. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఇవి బొలెరోస్ అండ్ ఇవి ఉంటాయి కదా మన ప్రైవేట్ వెహికల్స్ అవి ఉంటాయి. వెళ్ళాలనుకునే వాళ్ళు దాని నుంచి వెళ్ళండి. బైక్స్ అయితే ఈజీగా వెళ్ళిపోతారు. అండ్ మన వెహికల్స్లో వెళ్తే ఏంటంటే అది కొంచెం రోడ్డు కూడా మట్టి రోడ్డు, ఘాట్ రోడ్ కాబట్టి వెహికల్స్ త్వరగా పాడైపోతాయి. అండ్ మధ్యలో అయితే వెదర్ అయితే ఎంత కూల్గా అనిపించిందో. వర్షం చినుకులు కూడా పడతా ఉన్నాయి. కూల్గా అసలు చాలా బాగుంది. అండ్ మనమైతే ఉండలేమనుకోండి. మనం ఈ లైఫ్ స్టైల్కి ఇక్కడ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డాం కదా, వాళ్ళైతే ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు. ఫోన్ సిగ్నల్స్ కూడా అయితే అన్ని సిమ్స్కి లేవులేండి, జియోకి ఉన్నాయి కొద్దిగా. అది కూడా ఏంటంటే ఫారెస్ట్ మధ్యలో ఊర్లు ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి, అక్కడ ఉంది సిగ్నల్. ఫారెస్ట్లో అయితే లేదు. ఏమంటారు వాళ్ళు ఉండే దగ్గరే ఉంది ఆ జియో సిగ్నల్ కూడా. అండ్ వాళ్ళు ఏంటంటే ఎంత చక్కగా వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో. నాకైతే నేను వెళ్ళి అక్కడే ఉండిపోగలనని చెప్పట్లేదు కానీ 1-2 డేస్ అయితే మంచిగా ఉండగలను. అంతకు మించి ఉండలేనులేండి. ఎందుకంటే మనం ఈ లైఫ్ స్టైల్కి, మనం ఈ మొబైల్ ఫోన్స్కి వీటన్నిటికీ అలవాటు పడిపోయాం కదా, మనం అంత ఈజీగా మానుకోలేమనుకోండి. చల్లటి గాలి అయితే ఎంత వస్తుందో, ఎంత బాగా ఎంజాయ్ చేసామో. పిల్లలు కూడా అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో. వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ సమ్మర్లో వెదర్ చూసుకొని వెళ్ళండి. వర్షాలు పడేటప్పుడు వెళ్ళండి. చక్కగా ఒక 1-2 డేస్ అయితే మంచిగా మనం ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంటుంది. మనకు ఉన్న ఏపీ సరౌండింగ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పుష్ప అండ్ మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయంట ఈ లొకేషన్లో, మారేడుమిల్లి లొకేషన్లో. పుష్ప షూటింగ్ చాలా ఆల్మోస్ట్ వరకు ఇక్కడే తీశారంట. అండ్ ఇది కూడా ఆ మూవీలో ఇంక్లూడ్ అయ్యి ఉందంట. మీరు ఎక్కడ ఏ సీన్లో ఇది ఇంక్లూడ్ అయ్యి ఉందో మీరు కామెంట్ చేయండి. అండ్ మా పిల్లలు ఏంటంటే ఊరికే వాళ్ళు కూడా ఒక చిన్న ఆ మూవీలో కొంచెం ఒక 2-3 స్టెప్స్ వేశారు ఇక్కడ వాళ్ళు. చుట్టూరు కొండలు చూడటానికి ఎంత ప్లెజెంట్గా ఉందో. అండ్ అప్పుడే చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి మేము ఈ లొకేషన్కి వచ్చినప్పుడు. అండ్ ఇంకా వర్షాకాలంలో, చలికాలంలో, న్యూ ఇయర్ టైంలో కూడా బాగా వస్తారు ఇక్కడికి. అండ్ ఇక్కడ ఈ గుడిసెలో ఏంటంటే ఇంతకుముందు పైన క్యాంపింగ్ వేసుకునేవాళ్ళు, నైట్ స్టే చేసేసి మార్నింగ్ సన్ రైజ్ చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలో లేదంట. ఎన్విరాన్మెంట్ వాళ్ళు అక్కడ ప్లాస్టిక్ అవన్నీ వేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు లేదని చెప్పన్నారు. మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 4 దాకా ఎలో ఉందంట. ఎవరైనా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు అవన్నీ టైమింగ్స్ అవన్నీ చూసుకొని వెళ్ళండి. కొంచెం వెదర్ సన్నీగా అట్లా ఉన్నప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగే వెళ్ళి 10 లోపే చూసుకోండి. లేదు వెదర్గా కూల్గా ఉందనుకుంటే ఎప్పుడైనా వెళ్ళచ్చు అక్కడికి. మీకైతే ఈ లొకేషన్ ఎలా అనిపించింది? నాకైతే అక్కడే కొంచెం సేపు ఉన్నాము, ఒక 10-15 మినిట్స్ ఉండి తర్వాత స్టార్ట్ అయ్యాము అక్కడికి. పుష్ప ఇంకా అలా కొద్దిసేపు వాళ్ళు డ్యాన్స్ వేస్తూ అట్లా ఎంజాయ్ చేశారు అక్కడ. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా స్టార్ట్ అయిపోయాం. తర్వాత అయిపోయాక
వాళ్ళు ట్రై చేస్తున్నారు వేయడానికి. చిన్నపిల్లలు కదా, ఎక్కువసేపు వేయలేకపోతున్నారు. కానీ ట్రై చేస్తూ ఉన్నా. ఇంకా చాలే నాన్న అంటే వినుకోకుండా ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళు. మా అమ్మాయి వాడిని గమనించి మా అబ్బాయిని అది కూడా వేస్తుంది. వాళ్ళకి డాన్స్ క్లాస్కి వెళ్తున్నప్పటి నుంచి ఇంకా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అయింది. డాన్స్ మీద కొత్త కొత్త స్టెప్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇంకా గుడిసెకి స్టార్ట్ అయిపోయాము వెళ్దామని చెప్పేసేసి. తర్వాత ఇంకా వెదర్ని ఎంజాయ్ చేసుకుంటా ఈసారైనా గుడిసెని చూద్దాంలే అని చెప్పేసి బయలుదేరామన్నమాట. చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. అమ్మయ్య ఎంత కూల్గా ఉందో, పైకి వెళ్ళి ఆ వ్యూని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో అని చెప్పి వెళ్ళామన్నమాట. మధ్యలో ఒక 2-3 చోట్ల అయితే మేము వెళ్ళిన వరకు రోడ్ అంతా చాలా బాగుంది. ఒక 2-3 చోట్ల అక్కడ కూడా రోడ్ వేస్తారనుకుంటా. ఒక 1/2 కిలోమీటర్ కూడా కాదులేండి, ఒక 300 to 400 మీటర్స్ రోడ్ అలా బాగాలేదు, ఒక 2 చోట్ల మాత్రం. అండ్ ఇక్కడ ఒక ఊరు వస్తుంది. ఆ ఊర్లో అయితే పిల్లలందరూ రోడ్ మీద ఉండి గేమ్స్ అవన్నీ ఆడుతూ అట్లా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా. ఫోన్స్ అవన్నీ ఏం చూడకుండా పిల్లలందరూ బయట ఆడుతూ ఉన్నారు. అక్కడ ఆ ఊర్లో ఉన్న పిల్లలందరూ అక్కడే ఉన్నారట్టుంది. అండ్ ఒక చెక్ పోస్ట్ వస్తుంది అన్నమాట ఇక్కడ. ఆ చెక్ పోస్ట్ నుంచి మనం ఒక 6 కిలోమీటర్స్ వెళ్తే పుల్లంగి అనే ఊరు వస్తుందంట. అక్కడి నుంచి మనకి వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి పైకి వెళ్ళడానికి. వాళ్ళు ఏంటంటే 4000 నుంచి 5000 దాకా ఛార్జ్ చేస్తారంట. మనం వాళ్ళని కొంచెం అడిగేసేసి కొంచెం కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు. మన వెహికల్లో వెళ్ళడం అంత సేఫ్ కాదు. అంటే వెహికల్కి కూడా రిపేర్స్ అవన్నీ వస్తాయి ఆ రోడ్లో వెళ్తే. సో బెటర్ వాళ్ళ వెహికల్లో వెళ్ళడమే బెటర్. అండ్ కాస్ట్ అనేది మనం వాళ్ళని కొద్దిగా అడిగి రీజనబుల్ కాస్ట్లో వెళ్ళచ్చు. అండ్ నెక్స్ట్ మేము ఇంకా అక్కడికి వెళ్ళినాక మాకు తెలిసింది ఏంటంటే, మేము వెళ్ళేసరికి 4 అయ్యింది. మాకు అక్కడ మధ్యలో ఏంటంటే ఆ వెహికల్ అతను కనిపించి మేము అతన్ని అడిగితే వెళ్ళొచ్చు ఇప్పుడు కూడా అని చెప్పి తీసుకువెళ్తానని చెప్పాడు అతను మనీ కోసం. కానీ ఇక్కడ ఒక చెక్ పోస్ట్ కందనమాట. ఆ చెక్ పోస్ట్ దగ్గర అతను ఏమన్నాడంటే, వద్దండి వాళ్ళు ఏముంది మనీ కోసం చెప్తారు, 4 to 4 అలో ఉంటుంది, మీరు వెళ్ళాలి అనుకుంటే మధ్యలోనే వెళ్ళండి, మీరు అక్కడి నుంచి పుల్లంగి అనే లొకేషన్ నుంచి 1 hour పైనే పట్టిద్దంట వెళ్ళడానికి, మీరు వెళ్ళేసరికి చీకటి పడిపోయిద్ది అని చెప్పన్నారు. ఇంకా అక్కడ దాకా వెళ్ళేసేసి ఇంక వెనక్కి వచ్చేసాము. మేమున్న లొకేషన్ నుంచి మళ్ళీ ఒక 18 కిలోమీటర్స్ వెళ్ళాలంట. సో ఇంకా బ్యాక్కి వెళ్ళాము. ఇంకా అప్పుడు కూడా గుడిసెని చూడటానికి కుదరలేదు. సర్లేండి ఇంకా గుడిసెని విజిట్ చేయడానికి కుదరలేదులే అని ఇంక నెక్స్ట్ టైం అయినా వెళ్దాంలే, ఇంకా ఈ వెదర్నన్నా ఎంజాయ్ చేసాంలే అని అనుకొని రిటర్న్ అయిపోయాము. ఈ ట్రిప్లో అదొక్కటే డిసప్పాయింట్మెంట్. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మీకు చూపిస్తాను. మీరు కానీ వెళ్ళాలనుకుంటే 4 to 4 లోపే ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ 3కి స్టార్ట్ అవ్వండి మారేడుమిల్ నుంచి. బట్ ఇంకప్పుడు 5కి అక్కడికి రీచ్ అవుతారు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడాలనుకుంటే మాత్రం. అండ్ అక్కడ ఇప్పుడు మేము చెక్ పోస్ట్ ఉంది కదా, చెక్ పోస్ట్కి దగ్గరలో కూడా ఏవో రూమ్స్ ఉన్నాయంట. అక్కడి నుంచి వాళ్ళు అరేంజ్ చేస్తారంట మార్నింగ్ వెళ్ళడానికి. అండ్ మధ్యలో కాఫీ ప్లాంటేషన్ కనిపించింది, అక్కడ ఆగామన్నమాట. మా పిల్లలు ఏంటంటే కాఫీ బీన్స్ని సీడ్స్ చూపించమని అడుగుతున్నారు. నేను అదే వెతుకుతున్నాను అక్కడ ఏమన్నా దొరుకుతాయి అని చెప్పేసి. కానీ అక్కడ ఏం దొరకలేదు. మా అబ్బాయి ఏంటంటే ఫోటో తీస్తున్నాడు అనుకొని వాడు ఫోటోకి పోజులు ఇస్తున్నాడు. వాళ్ళకి చూపిద్దాము కాఫీ బీన్స్ ఎక్కడన్నా దొరుకుతాయేమో అని చూస్తున్నాను. కానీ అవి ఇంకా చిన్న ప్లాంట్సే కదా, ఎక్కడ లేవు, కనిపించలేదు. బాగుంది లొకేషన్. ఏంటంటే కొంచెం మనకి మున్నార్, ఊటీ, కూర్గ్ అట్లా ఆ ప్లేసెస్ని గుర్తు చేసేలా ఉంది. జనరల్గా ఏంటంటే కాఫీ ప్లాంటేషన్స్ మనం అక్కడే ఉంటాయి కదా ఎక్కువ. సో ఆ ప్లేసెస్ గుర్తు చేసేలా ఉంది, బాగుంది. ఇది స్మాల్ ట్రిప్ ఏంటంటే ఓకే హిట్టే, కానీ
ఒక స్మాల్ డిసప్పాయింట్మెంట్, గుడిసె లొకేషన్ని కూడా విజిట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. కానీ ఈ ఇయర్లో ఇంకోసారి కూడా వెళ్దాము. వెళ్ళినప్పుడు తప్పకుండా చూద్దాం గుడిసె లొకేషన్, అండ్ అప్పుడు మీకు కూడా చూపిస్తాను. అండ్ మీకు కానీ నా ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ డే వీడియో కూడా ఉంది, అది కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. పార్ట్ 2గా మొత్తం అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఇంకా కుదరలేదు రెండు కలిపి ఒకే దాంట్లో పెట్టడానికి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి ఇంకా రిసార్ట్స్కి వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా పూల్లో పిల్లలు ఒక 1 hour అట్లా స్పెండ్ చేశారు. నేను పిల్లలు అందరం చక్కగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము అక్కడ పూల్ దగ్గర. అండ్ ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ అట్లా తీసుకుంటా ఉన్నాము. వాళ్ళైతే బయటకి ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళైతే పూల్ ఉన్న దగ్గరే రూమ్స్ తీసుకోండి అని చెప్పి అడుగుతుంటారు. వాళ్ళకి ఒక సరదా. పిల్లలన్నాక అందరికీ అలానే ఉంటుంది అనుకోండి. మీకు కూడా ఈ సమ్మర్లో ఎక్కడికైనా వెళ్ళారా? ఎక్కడికైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. అండ్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఏమన్నా మంచి లొకేషన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ రిసార్ట్కి వీకెండ్లో రావాలనుకునే వాళ్ళు మాత్రం ఒక 1 week ముందే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ వీకెండ్లో అయితే ఇక్కడ బాగా ఎక్కువ బుకింగ్స్ ఉంటాయంట, రూమ్స్ దొరకవంట మనం డైరెక్ట్గా వస్తే. మేము వీక్డేలో వెళ్ళాము, సో మాకు ఆ రూమ్స్ అయినా దొరికాయి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసేసి బిర్యానీ అండ్ పుల్కా, కర్డ్ రైస్ ఆర్డర్ చేసాం. బిర్యానీ కూడా చికెన్ దమ్ ఫ్రై పీస్ బిర్యానీ అంట, బాగుంది. ఫుడ్కి అండ్ ఎన్విరాన్మెంట్కి, రూమ్స్కి, క్లీన్లీనెస్కి అన్నిటికీ 10/10 రేటింగ్ ఇవ్వచ్చు. ఫారెస్ట్లో అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. మేము ఇంకొన్ని విజిట్ చేసాం, కానీ అక్కడ ఏంటంటే ఓన్లీ రూమ్స్ 3,500 దాకా ఉంది. ఫుడ్ ఇంక్లూడెడ్ లేదు, బ్రేక్ఫాస్ట్ ఇది ఫుడ్ ఇంక్లూడెడ్ కాదు, బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ కాంప్లిమెంటరీ. అండ్ అక్కడ రెస్టారెంట్స్ కూడా లేవు, మనం బయటకు వెళ్ళి తినాలన్నమాట. సో ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్ ఇది. అండ్ నెక్స్ట్ వుడ్స్ రిసార్ట్ కూడా బాగానే ఉంది. అక్కడ కూడా రూమ్స్ వచ్చేసి 8,000 అంట, కానీ మనకు అందులో ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇంక్లూడెడ్. ట్రై చేయాలనుకునే వాళ్ళు అక్కడ కూడా ఉండొచ్చు, బాగానే ఉంది. మేము ఏంటంటే ఇట్లా ఫారెస్ట్ మధ్యలో ఉందామని తీసుకున్నాము. లాస్ట్ టైం విజిట్ చేసాము అక్కడ, అది కూడా బాగుంది. ట్రై చేయాలనుకునే వాళ్ళు దానికి కూడా వెళ్ళచ్చు. అండ్ అక్కడ మారేడుమిల్లో ఇంకొన్ని ఉన్నాయి, కానీ అక్కడ ఏంటంటే రెస్టారెంట్ ఇంక్లూడ్ లేదు కొన్నిట్లో, ఏవో కొన్నిట్లోనే మాత్రమే ఉన్నాయి. అండ్ మీరు డౌట్ లేకుండా ఇక్కడైతే ఉండొచ్చు, చాలా బాగుంది. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. బాయ్. మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.